హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామంతి మెల్లో 3 ముళ్ళు వేసిన తర్వాత యాడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికైతే రీచ్ అవుతారు. రమాదేవి తన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. హర్షవర్ధన్ చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి, వెరీ గుడ్ రా, నిజంగా మీ యాక్టింగ్ చూసి నేను చాలా మెస్మరైజ్ అయ్యాను. రే ప్రేమ్, తప్పకుండా నువ్వు యాడ్ షూట్లో మంచి సక్సెస్ని సాధిస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటారు. హర్షవర్ధన్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ప్రేమ్ ఇంకా చామంతి వర్క్ చేసుకుంటుంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, ఏంటి వైఫ్ గారు అని అంటారు. బాబు, ఏంటి బాబు అలా పిలుస్తున్నారు అని అంటుంది. లేకపోతే ఏంటి చామ్, నేను ఈ మెల్ల 3 ముళ్ళు వేశాను కదా, ఇప్పుడు నువ్వు నా భార్యవి అని అంటారు. బాబు, అది కేవలం యాడ్ షూట్ మాత్రమే బాబు అని అంటారు. నా మనసుకైతే అలా అనిపించలేదు, నీ మనసుకు కూడా అలా అనిపించదేమో అని అనుకుంటున్నాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రేమ్ చామంతి కూడా సిగ్గుపడుతూ, నిజంగా నాకు కూడా అలా అనిపించలేదు బాబు అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. చామంతి ప్రేమ్ల పెయిర్ అనేది ఆడియన్స్లోకి బాగా రీచ్ అవుతుంది. యాడ్ వచ్చిన 1-2 డేస్కే రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ కానీ, పోస్ట్ చేసిన కమ్యూనిటీస్లో కానీ ఎక్కడైనా సరే ఫుల్ రీచ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చామంతి ప్రేమ్ల యాడే కనబడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు పెడతారు. ఆ రోజు నుండి ప్రేమ్కి ఇంకా ఫుల్గా వాళ్ళ కాంట్రాక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రేమ్ గారు, మీ యాడ్ చూశాను, నిజంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో మా పెళ్లి డిజైన్స్కి మీకే ఇవ్వాలనుకుంటున్నాను. బాలీవుడ్లో ఒక మంచి పెళ్ళి జరుగుతోంది, పెద్ద స్టార్ పెళ్ళి, దానికి కూడా మిమ్మల్ని అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి వెంటనే బాగా రీచ్కి తీసుకొచ్చేస్తారు ప్రేమ్ C&H డిజైన్ని. ఇంకా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇది చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చే విషయం. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేకపోతున్నాను. దీనికి కారణం చామంతినే అని చామంతి దగ్గరికి పరుగున వెళ్తాడనమాట ప్రేమ్. ఇంకలా వెళ్ళి చామంతిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. చామంతి, బాబు బాబు ఏం చేస్తున్నారు బాబు బాబు అని అంటుంది. సక్సెస్ అయిపోయాం, ఇంకా మన సక్సెస్ని ఎవ్వరు ఆపలేరు చామ్ అని చెప్పి ఎత్తుకొని తిప్పుతూ ఉంటే ఇంకదంతా దూరం నుండి చూస్తుంది నిషా. బాబు వదిలేండి బాబు అని అనేసరికి పాపం ప్రేమ్ అయితే అలా వదిలేస్తాడు. ఇంకా హర్షవర్ధన్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ప్రేమ్ని హక్ చేసుకొని, రే ప్రేమ్, నాకు కూడా అప్రిసియేషన్ కాల్స్ వస్తున్నాయిరా, మీ అబ్బాయి యాక్టింగ్ చాలా బాగా చేశారని, మీ అబ్బాయి అసలు చాలా బాగున్నాడని ఎన్నో అప్రిసియేషన్స్. నా తరపు నుండి కూడా నీకు ఒక 2-3 కాంట్రాక్ట్స్ వస్తాయి. ఇంకా నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఇవాల్టితో నీకు ఇచ్చిన 2 నెలల టైం కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అసలైన టైం వచ్చింది. రే అరుణ్, అమ్మ రోజా, అందరు రండి అని అందరినీ పిలుస్తారు. ఇంకా అలా అరుణ్, రోజా ఇద్దరు కిందకొచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే హర్షవర్ధన్, చూడండమ్మా, ఛాలెంజ్ టైం అయిపోయింది, ఇవాల్టితో ఛాలెంజ్ అయిపోయింది. కాబట్టి ప్రేమ్ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆ సక్సెస్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రేమ్ ఎవరి అండా లేకుండా గెలవలేడు అని అన్నారు మీరు, కానీ ప్రేమ్ని ఏ అండా లేకుండా కనీసం మన ఇంటి పేరు కాదు కదా ఏది వాడుకోకుండా గెలిచి చూపించాడు ప్రేమ్. కాబట్టి ఇప్పుడు ప్రేమ్ పేరుపైనే నేను ఆ 49% ఆస్తిని రాసేస్తున్నాను. ఇప్పుడు ప్రేమ్ నా ఆస్తికి వారసుడు. రే ప్రేమ్ అని ఇంక ప్రేమ్కైతే ఆస్తి పేపర్స్ 49% ఆస్తిని రాసి ప్రేమ్ పేరుపై ఇచ్చేస్తారు. ఇంక ప్రేమ్ అలా వాటిని తీసుకుంటాడేమో, ప్రేమ్ ఇంకా అలా వాటిని చూస్తాడేమో అని ఎంతో కోపంగా ఉంటాడనమాట వాడైతే. అరుణ్ రోజా ఇద్దరు ఇంకా చాలా కోపంగా చూస్తుంటే అప్పుడే కరెక్ట్గా వస్తాడు అక్కడికి ప్రేమ్. నాన్న, ఒక్క నిమిషం, ఈ 49% ఆస్తి నాకొద్దు నాన్న. ఎందుకంటే నేను ఈ ఆస్తుల కోసమో ఈ అంతస్తుల కోసమో ఇదంతా చేయలేదు. నేను చేసింది కేవలం మీకోసం, మీ పరువు పోకూడదని, మీకు పేరు రావాలనే, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్నే నేను వమ్ము చేయకుండా ఉండాలనే ఈ పోటీలో పాల్గొన్నాను, ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను అని ఆ ఆస్తి పేపర్స్ తీసుకొని అరుణ్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య, నువ్వు ఈ ఆస్తిపై ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు.
ఆస్తికి మించినది బంధాలు, ఆస్తికి మించినది నిజాయితీ, ఆస్తికి మించినది నిస్వార్థం అనే గుణం అని నీకు తెలియాలనే నేను పోటీపడి ఇందులో పాల్గొన్నాను. చూడండి అన్నయ్య, ఈ ఆస్తి అనుభవించే హక్కు నాకుండొచ్చు, కానీ ఆశ లేదు. తీసుకోండి, ఇది మీదే అని ఇంకా అలా ఆ ఆస్తి పేపర్స్ని అరుణ్ చేతికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. రే చూసావా, చూసావా ప్రేమ్ అంటే ఏంటో? నీకు ఆ రోజే చెప్పాను కదరా, వాడు ఒకవేళ ఛాలెంజ్లో గెలిచినా ఆస్తిని నీకు ఇచ్చేస్తాడని, వాడు అనుభవించడని. ఇప్పటికైనా ప్రేమ అంటే ఏంటో అర్థమైందా? వాళ్ళలో ఉన్న మంచి గుణాలు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా చూసి నేర్చుకోండిరా, బుద్ధొస్తుంది అని ఇంకా అలా హర్షవర్ధన్ అక్కడి వెళ్ళిపోతుంటే అప్పుడే అరుణ్ ఛ అని ఆ పేపర్స్ని విసిరుగొడుతూ ఉంటారు. వెంటనే రోజా రమాదేవి ఇద్దరు ఆ పేపర్స్ని ఏరుకుంటారు. ఏంటి సార్, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఏంటి, వాడు నాకు భిక్ష వేశాడు, అదేం తీసుకోవాలా అని అంటారు. సార్, ఆస్తి కంటే ఏది ఎక్కువ కాదు సార్, అది ఉంటేనే కదా మనకు సమాజంలో వాల్యూ ఉంటుంది. తీసుకోండి సార్, తీసుకోండి అని ఇంకా అలా చేతిలో పెడుతుంది. రమాదేవి ఏమో అవునరా, వాడేదో నీకు ఇచ్చేశాడు, వాళ్ళ నిజంగా ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా ఉండలేరులే, కానీ ఏం పర్లేదు, ఈ ఆస్తి ఇప్పుడు నీదే అయ్యింది, ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు, తీసుకా అని రమాదేవి అంటుంది. ఇంకా అలా అరుణ్ అక్కడి వెళ్ళిపోతాడు. రోజా, వాడికి తెలియదు కానీ నువ్వు దాచిపెట్టి వాటిని అని అంటారు. అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నిషా చామంతి దగ్గరికి వస్తుంది. ఏయ్, ఏంటి ఎక్కువగా చేస్తున్నావు అని అంటారు. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి, నేనేం ఎక్కువ చేశానని అడుగుతుంది. ఏయ్, నోరు మొయ్, ప్రేమ్ నీ మెడలో తాళి బుట్టుకొట్టినట్టు ఫీల్ అయిపోయి ఇంకా దాన్ని ఎందుకు ఎత్తియలేదు అని అంటుంది. అవును అంటే అననేలోపు ఇంకా ఎక్కువ మాట్లాడద్దు, అదంతా జస్ట్ షూటింగే కదా, అది నిజమైన పెళ్ళి కాదు కదా, ఇంకా ఎందుకు నాటకాలు వేస్తున్నావు, తీ మర్యాదగా అని ఆ తాళి పట్టుకొని లాగుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట. వెంటనే చామంతి, అమ్మ వదిలేండి అమ్మ, మీకు దండం పెడతానండి. ఏయ్, నిజమైన తాళి కాదు కదే, ఇంకెందుకు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తీ మర్యాదగా అని చెప్పి ఇంకా అలా ఆ తాళిని తీయాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి పెద్ద గాలి వచ్చి ఇంకా అలా నిషాని తోసేస్తుంది. చామంతికి ఏమీ కాదు, కానీ నిషా మాత్రం దప్పున పడిపోతుంది. ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం చేస్తున్నావే, ఏం కనికట్టు చేస్తున్నావే అని అంటుంది. ఇంకప్పుడే అక్కడికి ప్రేమ్ వస్తాడు. ఏంటి నిషా, ఏంటి నీ ప్రాబ్లం, ఇప్పుడు నిన్ను చామంతి ఏం చేసిందని అడుగుతారు. ఏం చేయడం ఏంటి, అది బాగానే సైలెంట్గా అన్నీ చేసుకుంటూ పోతుంది, సఫర్ అయ్యేది నేను కదా అని అంటుంది. చామంతి విషయంలో నిషా, ఆయన తన మెడలోది తన ఇష్టం, నీకెందుకు, నువ్వు ప్రాబ్లం ఎందుకు తీసుకుంటున్నావు, ముందు తనకి తనలా ఉండనివ్వు చాలు అని ఇంకా అలా ప్రేమ కండి నిషాని గట్టిగా చేపట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మవారేమో అలా పాపం హ్యాపీగా ఫీల్ అయ్యి చూస్తూ ఉంటే చామంతి అమ్మవారి వైపు చూసి, అమ్మ, నా మెళ్ళో ఉన్న ఈ తాళిని ఆ నిషా తీయకుండా చూసావు, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి, చామంతి ఏంటి తెగ సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటారు. అబ్బే, అలాంటిదేమీ లేదత్తా అని అంటుంది. నాకు తెలుసు ప్రేమ్ బాబు, నీ మెళ్ళో నిజంగా 3 ముళ్ళు వేశారు కదా అని అంటుంది. అత్త, ఈ విషయం నీకెలా తెలుసత్తా అని అంటారు. మీ ఇద్దరిని చూస్తేనే నాకు అర్థమైపోయింది చామంతి, అక్కడ ఏం జరిగిందో. ప్రేమ్ బాబు సరైన నిర్ణయమే తీసుకున్నారు, ఈ తాళి నీ సౌభాగ్యం, దీన్ని నువ్వు జాగ్రత్తగా దాచుకో, ఆ రమాదేవి ఆ నిషా లాంటి రాక్షసుల కంటపడకుండా దాచుకో, సరేనా అని అంటారు. అలాగే అని పాపం అలా వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అయితే ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఇంకా ఆఫీస్లో అన్ని వర్క్స్ చూసుకుంటూ ఉంటారు ప్రేమ్. ఇంకా ప్రేమ్ని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా వెంటనే ప్రేమ్ అయితే, చామంతి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు ప్రేమ్ బాబు, అదే మీరు అనని సిగ్గుపడుతూ ఉంటుంది చామంతి. ఓ, నీ మెళ్ళో ఉన్న తాళి తీయలేదా, ఆ విషయం గురించి ఆయన ఆలోచిస్తున్నావు. నాన్నకి నిజం చెప్పేస్తే ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు, కాబట్టి నిజం చెప్పేమంటావా చామ్ అని అడుగుతారు. బాబు వద్దు బాబు, రమాదేవి అమ్మగారు నన్ను అని పాపం అక్కడిని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది చామంతి. ఏమైంది చామ్కి, అమ్మ దగ్గర చామ్ భయపడుతుందా, ఒకవేళ భయపడేటట్టయితే
నాపై ప్రేమని ఎలా చంపుకుంటుంది అని ఆలోచనలో పడతారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ 49% ప్రేమ్ పేరుపై రాసిన వాడు మాకిచ్చేసాడు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే నాకు ఒకటి అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఈ చంద్రిక, ఎందుకు తను ఎప్పుడు ఎదిరించి మాట్లాడింది ఈ మధ్య ఇంతలా ఎదిరించి మాట్లాడుతుంది? అది అంతలా మాట్లాడుతున్నా రమాదేవి అత్తయ్య కూడా ఏమనటం లేదు. ఇక్కడే ఏదో తేడా కొడుతుంది. అసలు ఆ చంద్రికకి ఈ ఇంటికి సంబంధం ఏంటి, అదేంటో ఎలా తెలుసుకోవాలి నేను అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రోజా. కరెక్ట్గా అప్పుడే జ్యూస్ తీసుకొని చంద్రిక రమాదేవి రూమ్కి వెళ్తూ ఉంటే ఇంకా వెంటనే దొంగతనంగా వెళ్ళి పక్కకే నించొని చూస్తూ ఉంటుంది రోజా. ఇంకా వెంటనే తలుపు వేసేస్తుంది చంద్రిక. చాలా చిరాగ్గా కూర్చుంటుంది రమాదేవి. అమ్మగారు మీకోసం జ్యూస్ తెచ్చానండి అని జ్యూస్ ఇచ్చేసరికి, ఏయ్ ఏంటి నవ్వాపుకుంటున్నావా అని అంటారు. అమ్మగారు నేనెందుకు నవ్వాపుకుంటానండి అని అంటుంది. ఏం లేదు, ఎంతైనా చామంతి ప్రేమలో పెళ్ళి జరగడమే కదా నీకు కూడా కావాలి. ఆ ప్రేమగాడు దాని మెడలో 3 ముళ్ళు వేశాడని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా అని అంటారు. అమ్మగారు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ప్రేమ్ బాబు ఎంతో మంచివారు. అలాంటి మంచివారికి మంచివారే ఉండాలి కానీ వద్దు ఆ నిషా అమ్మ తనకి కరెక్ట్ కాదు అని అంటారు. ఏయ్ ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆ చామంతిని ఇవాళ చంపేస్తా ఖచ్చితంగా. ఆ చామంతి అనేలోపు రమా అని చెప్పి గట్టిగా ఇంకా మెడ పట్టుకుంటుంది. చామంతి విషయంలో చంద్రిక ఒక్కసారిగా ఇంకా రోజా ఇదంతా చూస్తూ షాక్ అయిపోతుంది. చూడు, అగ్రిమెంట్ ఉంది అన్నావు, తన్ని చంపుతానంటున్నావు చూడు, అది అది నాకు ఇష్టం లేదు. నువ్వు ఎందుకు తన్ని చంపాలనుకుంటున్నావు? చామంతి అంత పాపం ఏం చేసింది? చామంతి జోలికి వస్తే రమా నేను మర్యాదగా చూస్తూ ఊరుకోను. నీకు ఎలాంటి శాస్తి జరిగించాలో అలాంటి శాస్తే జరిపిస్తాను రమా అని చాలా గట్టిగా చెప్తుందనమాట. అలా చంద్రిక ఇదేంటి ఈవిడ ఇంతలా భయపడుతుంది, రమాదేవి ఈ చంద్రిక దగ్గర భయపడుతుంది అంటే చంద్రిక ఎవరు అని ఇంకా అలా చంద్రిక ఎదిరించడం చూసి షాక్లో ఉండిపోతుంది రోజా. ఇంకా రోజా ఎవ్వరూ లేనప్పుడు చంద్రిక రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఈ చంద్రిక ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా చంద్రిక దగ్గర ఉన్న అన్నీ వెతుకుతూ ఉంటుందన్నమాట. అన్ని కబోర్డ్స్ వెతుకుతూ ఉంటే అందులో హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరు కలిసి దిగిన ఫోటో అయితే కనబడుతుంది. ఏంటి ఈ ఫోటోని ఇంతలా దాచిపెట్టుకుంది చంద్రిక, ఏముంది ఈ ఫోటోలో అని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక ఫోటో అయితే కింద పడుతుంది. అది హర్షవర్ధన్ అండ్ చంద్రికల పెళ్లి ఫోటో. ఒక్కసారిగా ఆ ఫోటో చూసి రోజా షాక్లో ఉండిపోతుంది. అంటే మావయ్య గారు ఈ చంద్రికని కూడా పెళ్లి చేసుకున్నారా అని షాక్లో ఉండిపోతుంది రోజా. మరి ఈ రమాదేవి అందుకేనా ఆవిడ దగ్గర అంతలా భయపడుతుంది? సెకండ్ వైఫ్ అయితే భయపడదు, ఫస్ట్ వైఫ్ అనుకుంటా, అందుకే భయపడుతుంది. ఇప్పుడు ఎలా అయినా ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రమాదేవి జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది, ఇంకా రమాదేవి నా చేతిలో అయిపోయినట్టే అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ ఇంకా అలా లాన్లో నడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్కి ప్రేమంతి అనే మొక్క కనబడుతుంది. ఒక్కసారిగా గ్రాస్ చూసి షాక్ అయిపోతారు. అయితే నేను వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరిది ప్రేమ నేనేదో అనుకున్నాను. ప్రేమించింది చామంతినేనని నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళిద్దరికీ ఎలా అయినా నేను పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ అండ్ నిషా ఇద్దరు ఇంటికైతే వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారనమాట. బావగారు ఇంకొక 5 రోజుల్లో పెళ్ళి, 5 రోజుల పెళ్ళిని జరిపించడం మన సాంప్రదాయం కదా అని ఇంకా అన్ని పసుపు దంచే కార్యక్రమం దగ్గర నుండి 5 రోజుల పెళ్ళంతా జరిపించాలి అని డిసైడ్ అయిపోతారు. హర్షవర్ధన్ ఏమో లేదు, నేను డైరెక్ట్గా పెళ్లి పీటలపైనే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి, ఇప్పుడు చెప్పినా ఎవరు ఊరుకోరు, కాబట్టి రమాదేవి ఈ మినిస్టర్ వీళ్ళందరూ ప్రేమ్ పెళ్ళి ఆపకుండా ఉండాలంటే పీటలపైనే అద్భుతం జరగాలి అని డిసైడ్ అయిపోతారు హర్షవర్ధన్. సో అలా పెళ్లి రోజు వచ్చేస్తుంది. ఇంకా పెళ్లి కూతురికి ముసుగేసి తీసుకొస్తారు. కరెక్ట్గా హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరు కలిసి ఇంకా అలా చామంతినే తీసుకొని వస్తారు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ తాళి కట్టిన తర్వాత చామంతిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. రమాదేవి అయితే అలా షాక్లో ఉండిపోతుంది.
హర్షవర్ధన్ వేసిన మైండ్ గేమ్లో చిక్కుకొని రమాదేవి, రోజా, నిషా అలా ఇంకా చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.